చేరాలి నేను అడుగుతాను. నీ దగ్గర ఏముందో చెప్పు, ఈ యూనివర్సిటీలో ఏముందో చెప్పు, ఏం చేస్తే వాళ్ళు చేరుతారో చెప్పు. కొన్ని కాలేజెస్లో, ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎక్కడైతే ప్లేస్మెంట్స్ ఉన్నాయో అక్కడ చేరుతున్నారు. చేరటం లేదని నేను, దే ఆర్ వెరీ వెరీ క్యాలిక్యులేట్. మనం ఉన్నప్పుడు మేమంతా 200 రూపీస్ 300 రూపీస్ స్కాలర్షిప్ తీసుకున్నాము. లెక్చరర్గా చేరినప్పుడు 2200 రూపాయలు వాళ్ళ సాలరీ ఫస్ట్ బిగినింగ్, చాలా పెద్ద అమౌంట్. కానీ ఈరోజు మీరు జనరేషన్ చూడండి, 30K ఇస్తావా, 40K ఇస్తావా, ప్యాకేజ్ ఇస్తావా, అబ్రాడ్ ట్రిప్ ఇస్తావా, ఇవన్నీ ఉంటేనే మీరు జరుగుతాం, లేకపోతే చేయరు. 50,000 గవర్నమెంట్ సాలరీ అని ఏదో సంబంధం చూస్తుంటాను పెళ్ళి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాకు వద్దంటున్నాం. 50,000 రూపాయలు దీనికి మేమండి ఈ కాలంలో నాకు అవసరం లేదు. నాకు ఐటీ వాడి కదా, ఎందుకు వాడికి ప్యాకేజ్ 2 లక్షల నెలకు వస్తుంది. వాడికి టూర్కి వెళ్తాడు, అక్కడక్కడ తిరుగుతూ ఉంటాడు, వాడికి అకామిడేషన్ ఇస్తారు, ఫ్లైట్ ఛార్జెస్ ఇస్తారు. మనకేం ఇస్తారు, టీఏడీ సెకండ్ ఏసీ టీఏడీ కూడా ఇస్తారు. మళ్ళీ గవర్నమెంట్ నామ్స్ చాలా ఉంటాయి. ఆయన ఎవరో ఒకసారి సో వీరందరూ కోఆపరేట్ చేసి యూనివర్సిటీకి ఒక మంచి పొజిషన్లోకి తీసుకురావాలని, స్టూడెంట్స్కి మంచి ఫెసిలిటీస్ ఇచ్చి స్టూడెంట్స్ని మంచి ప్లేస్మెంట్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.